సుగ్గురు సింహాచలమికి రాత్రి పూట అబ్బాయి పేద బిడ్డ చేతులు ఇదిగో తల్లిగారు ధనం సంపాదించిన దొంగల పాలంట, తప్పిపోతే ధనిని పాలంట. కాశీకి పోయిన దానకరుడు ఎంత బీదోడైనా 10 రూపాయలను ధర్మం చేస్తాడు అబ్బాయి. ఒక శాస్త్రం ఉంది, పెద్ద మనుషులకు తెలుసండి ఇది. మా నాన్న చెప్తే నేను విన్నాను, ఈ రాత్రి పూట నేను చెప్తున్నాను. అయ్యా ఈ రాత్రి పూట ఇదిగో సాటుకు పైకి ఇంత బంగారం ఇచ్చిన ఎవ్వరు చూడబోరు అబ్బాయి. పోయేటప్పుడు ఒక మంచి చూడది అబ్బాయి. 10 మందికి అన్నం పెడితే 100 మంది చెప్పుకుంటారు సార్. ఈ రాత్రి ఇదిగో తల్లి పిలిచి ఇదిగో తీసుకో బిడ్డ, నీ పేద బిడ్డల కష్టం చూసి నేను ఖాళీగా పోనని మనకి బియ్యం పెట్టి చేతిలో 100 రూపాయలుగా చదివించారండి. వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు సల్లగా చూడాలా. ఒక కాలమే నిలబడ్డావు అమ్మాయి. కాటుకను పెడుతుంటే కళ్ళకు అందం అనుకున్నా, ఆ కాటుక వెనుక చీకటి ఉందని అనుకోలేదమ్మా. నా నదికి నా పొట్టును పెడుతుంటే అద్దమ్మ ముద్దు కదా, అందుకే ఇక్కడ నరకా నేను చూస్తున్నావే ముచ్చిక. నాలాంటి పుట్టుకే నువ్వు పుట్టవే తల్లి, ప్రాణాలు ఉన్నంత వరకు చూస్తూ బతకాలి మళ్ళీ. తీసుకెళ్తానమ్మా తీసుకెళ్తాను, నాలాంటి కష్టాలు రాకుండా నిన్ను సాదుకుంటానమ్మా సాదుకుంటాను. నిన్ను గన్న పాపిష్టి కన్న తల్లిని మరిపిస్తానమ్మా మరిపిస్తా. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాలమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఎనికి రామ్మ ఎనికి పో. అడుగేస్తే నేలంతా అర్థమాయేనమ్మా. లేకపోతే